ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుఖన తరపున తలమడుగు మండలం కోసాయి గ్రామంలో పురాతన హనుమాన్ దేవాలయంలో కాంగ్రెస్ నాయకులు పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణ లక్ష్మి రాజేశ్వర్ నేతృత్వంలో విస్తృత ప్రచారం చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇవ్వాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించిన విధంగానే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలిపించాలని అన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ రావు, పాపన్న, ఎక్స్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు వెంకన్న యాదవ్, సోమన్న, మాధవ్, బాబుఖాన్, మాజీ సర్పంచ్లు విఠల్, రఘు, గంగారాం, ప్రతాప్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు అశోక్, మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీక్, ప్రవీణ్ రెడ్డి, సాంబశివ్ అదేవిధంగా తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీకి ఒక ఆదివాసీ బిడ్డ, ఒక మహిళకు సోనియా గాంధీ గారు టికెట్ ఇవ్వడం జరిగింది. విద్యావంతురాలు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎన్నో సామాజిక ఉద్యమంలో, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న అత్రం సుగుణక్క మన అభ్యర్థి. మరి అత్రం సుగుణక్క గెలాలంటే మనందరము రాత్రి కష్టపడాలి. ఈ గెలుపు అనేది మనపై ఉంది. ఏదైతే గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఇక ఎన్నికల్లో ఏదైతే మన ప్రభుత్వం మన పార్టీ హామీ ఇచ్చిందో 6 గ్యారంటీలో 4 గ్యారంటీలు అమలవుతున్నాయి. రోజు చూస్తున్నాము, ఇప్పటికీ 25 కోట్ల మంది ఆడవాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. వారి డబ్బులు నెలకు 250 కోట్లు గవర్నమెంట్ ఆర్టీసీకి చెల్లిస్తున్నది. ఏదైతే రేపు జరగబోయే 13వ తారీఖు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మనందరం కృషి చేసి, మనందరం కష్టపడి మనం ఇలా తలమడు మండల్ బోత్ తాలూకాలనే అత్యధిక మెజార్టీ చేస్తామని చెప్పి సంతోషం. దానికి మనందరం కృషి చేయాలా.